పోయిన చోటే వెతుక్కోవాలి అన్నాడు. అంటే తెలంగాణలో అధికారం పోయింది కనుక, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని లాక్కుంది కనుక, కాంగ్రెస్ నుంచి అధికారాన్ని లాక్కోవాలి, పోయిన చోటే వెతుక్కోవడం కరెక్ట్. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని లాక్కోవడానికి మరో పార్టీ కూడా ముందుకు వస్తుంది. అందువల్ల నీవు బీజేపీతో పోరాడకుండా కాంగ్రెస్ నుంచి అధికారాన్ని ఎలా లాక్కుంటారు? అధికారాలు లాక్కునే అవకాశం లేదు కదా. పార్లమెంట్ సీట్లు ఎవరు లాక్కున్నారు? బీజేపీ లాక్కోలేదా? సో బీఆర్ఎస్కి అర్థం కావాల్సింది కాంగ్రెస్ ఒక్కటే శత్రువు కాదు. మీరు ఒక ఓటింగ్ ప్యాటర్న్ చెప్తున్నాను నీకు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 47% ఓటింగ్ వచ్చింది. 47 అనుకుంటారు, 47%. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 10% తగ్గిపోయింది ఓటింగ్ నియర్లీ. ఆ ఓటింగు ఎవరికి పోయింది మీరు లెక్క తీయండి. మీకు 7% నుంచి బీజేపీ ఓటింగ్ 14% అయింది. అంటే బీఆర్ఎస్ ఓటింగ్లో అధిక భాగం కాంగ్రెస్ పార్టీకే రాలే, బీజేపీ కూడా పోయింది. ఇంకా లోక్సభ ఎన్నికలైతే మరింత స్పష్టం. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అరౌండ్ 40% ఓటింగ్ అలాగే నిలబడ్డది కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో. కానీ బీజేపీ ఓటింగ్ 14% నుంచి 35% పెరిగింది. బీఆర్ఎస్ ఓటింగ్ 37% నుంచి 17% పడిపోయింది. అంటే క్లియర్గా బీఆర్ఎస్ ఓటింగ్ 20% తగ్గింది, బీజేపీ ఓటింగ్ 21% పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ మోరాలెస్ ఏముంది అంటే బీఆర్ఎస్ ఓటింగ్ ఎటుపోతుంది? కాంగ్రెస్ వైపు కాదు. ఎవరు తీసుకుంటున్నారు? బీజేపీ తీసుకుంటుంది. మరి తన ఓటింగ్ను బీజేపీ తీసుకుంటుంటే బీజేపీని ఎదిరించకుండా, బీజేపీని ప్రశ్నించకుండా బీఆర్ఎస్ రాజకీయ మనుగడ ఎలా సాధ్యమవుతుంది? ఇక ఎన్నికలు అంటూ ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి? నెక్స్ట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు లేవు. నెక్స్ట్ వచ్చే అతిపెద్ద పొలిటికల్ ఫైట్ జిహెచ్ఎంసీలో జరుగుతుంది. జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే కాదు, ఆ మాటకొస్తే కాంగ్రెస్ కాదు, ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. మీ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలాన్ని అరౌండ్ 199 నుంచి సిగ్నిఫికెంట్గా తగ్గించి లాభపడింది ఎవరు? కాంగ్రెస్ కాదు కదా, బీజేపీ లాభపడింది. ఇవాళ బీజేపీ మీకు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కు ఇటీవల ఫిరాయించిన కార్పొరేటర్లు మినహాయిస్తే 3 సీట్లు కదా, 2 మొదలు గెలిచారు, ఒకటి లింగోజిగూడలో మీకు బై ఎలక్షన్లు గెలిచారు. సో ఉన్నాయి 3. మరి తన ప్రధాన ప్రత్యర్థి కదా బీజేపీ. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏమని ఫైట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీని ఓడించమని ఫైట్ చేస్తారా, బీజేపీని ఓడించమని ఫైట్ చేస్తారా? మరి బీజేపీని ఓడించమని జిహెచ్ఎంసీలో ఫైట్ చేయాలి అంటే మరి బీజేపీ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అతిపెద్ద సభ ఇదే నా అంచనా. దీని తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సభ ఏమీ జరగదు. మరి ఎందుకు అంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీఆర్ఎస్ బీజేపీలు ఏమైనా కలవబోతున్నాయా? ముందు లోపాయకారి అవగాహన పెట్టుకొని ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్ పార్టీ కనుక బీజేపీ బీఆర్ఎస్ కలిసి జిహెచ్ఎంసీలో అధికారాన్ని ఏమైనా పంచుకుంటాయా? అసెంబ్లీ ఎన్నికల్లో అది పునాది అవుతుందా? ఎందుకంటే జిహెచ్ఎంసీలో అది బీఆర్ఎస్తో పోస్ట్ ఎలక్షన్లో బీజేపీ కలిస్తే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు, ఎంఐఎంను అధికారంలోకి రాకుండా చేసేందుకు మేము కలుస్తున్నాం మాకు అని. ఇప్పటిదాకా కలవమని ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారంటే వాళ్ళకు ఒక ఆన్సర్ ఉంటుంది. అయినా విడిపోయి కలవడం బీజేపీ కొత్త కాదు. సో తెలుగుదేశానికి ఎన్డీఏ తలుపులు మూసేసినామని చెప్పిన అమిత్ షాయే తలుపులు తెరవలేదా? ఏడీఎంకేతో అన్నామలై బీజేపీ ఎంత తీవ్రంగా పోరాడిందో మనం చూడలేదా? అన్నామలై అనే అధ్యక్ష పదవిని తొలగించి ఏడీఎంకేతో పెట్టుకోలేదా? అందువల్ల అదేమి కొత్త కాదు కదా బీజేపీకి. సో అందువల్ల కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయకపోవడం రాబోయే కాలంలో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఒక రకమైన అవగాహన కుదరటానికి ఇదేమైనా సంకేతమా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన రాజకీయ ఇష్యూ ఏంటి? ఏ 2 పార్టీలు కలుస్తున్నాయనే కదా. బీజేపీ ఏమంటుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే. 2004లో కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉండే, ఇద్దరు కలిసి ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చెప్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్తుంది. మీరు ఈ ప్రచారమే కదా బండి సంజయ్ని తొలగించాక కవితను అరెస్ట్ చేయకపోవడంతో
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు లాభపడిన ప్రచార అస్త్రమే ఇది కదా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. ఇక బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనే జనం నమ్మరు కనుక బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే అని వాళ్ళు చెప్తారు. అందువల్ల ఆ తెలంగాణ రాజకీయాల్లో బీజేపీతో ఎవరున్నారు అన్నదే కదా ప్రధానమైన విషయం. అలాంటప్పుడు కేసీఆర్ తనకు బీజేపీతో సంబంధం లేదని చెప్పడానికైనా మాట్లాడాలి కదా, బీజేపీ బీఆర్ఎస్లో కలవవు అని చెప్పడానికైనా మాట్లాడాలి కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? అంటే 3 రకాల ఉదాహరణలు చెప్పాడు. మీరు తన ఓటింగ్ బీజేపీ తీసుకుంటోంది, రాబోయే రాజకీయ ఎన్నికల సమరం బీజేపీతో జిహెచ్ఎంసీలో ఉండబోతోంది, బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది అన్న నరేటివ్తో కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. ఈ 3 కారణాల రీత్యానైనా బీజేపీని ఎదుర్కోవాలి. కానీ ఎందుకు మరి మాట్లాడతలేడు? గతంలోనేమో మీకు చెన్నై, త్రివేంద్రం, కోల్కత్తా, మీకు ముంబై ఇలా అంతటా తిరిగి కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద సమీకరణ చేస్తానని బయలుదేరిన కేసీఆర్ కాస్త ఎందుకు బీజేపీ పైన మౌనంగా ఉంటున్నాడు అని ఈ ప్రశ్న నిన్నటి ప్రసంగంతో బలంగా ముందుకొచ్చింది. అంటే చాలా ఇష్టంగా ఒక మాట అన్నాడు బీజేపీని, అది కూడా మోడీ ప్రభుత్వ విధానాలు. ఉదాహరణకు తనకు ప్రధానమైన ఓట్ బేస్లో ముస్లిం ఓట్ బేస్ ఒకటి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో గణనీయంగా ముస్లిం ఓట్ బేస్ బీఆర్ఎస్కి పడింది, కాంగ్రెస్ కాదు. లోక్సభ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ షిఫ్ట్ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్తోనే ఉంది. అలా ముస్లిం ఓట్ బేస్ కీలకమైన వక్ఫ్ చట్టం గురించి కూడా మాట్లాడలేదు కదా, ఒక్క మాట ప్రస్తావించలేదు కదా వక్ఫ్ చట్టం నుంచి. అంటే మోడీ ప్రభుత్వ విధానాలను అనదలుచుకోలేదు. ఒక వివరణ ఏమంటున్నారంటే పహల్గామ్ దాడులో నేపథ్యంలో ఈ సభ జరిగింది కనుక సెంటిమెంట్ భావోద్వేగం ఉంది కనుక అందుకు కావాలనే మోడీ గురించి మాట్లాడలేదు బీజేపీ గురించి అని ఒక ఎక్స్ప్లెనేషన్. అదే నిజమైతే మాట్లాడే తీరులో మార్పు ఉంటుంది. పహల్గామ్ దాడుల గురించి కూడా ప్రస్తావించి ఈ విషయంలో దేశమంతా ఒకటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా బీఆర్ఎస్ కలిసి వస్తుంది, ఇందులో రాజకీయాలకు అవకాశమే లేదు, పాకిస్తాన్కు మనం బుద్ధి చెప్దాం అని మాట అని మోడీ ప్రభుత్వం వినపడచ్చు. అది కూడా మాట్లాడలేదు మీరు గమనిస్తే. అందువల్ల ఏవి ఉద్దేశం ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక తనకు రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. తెలంగాణ కాంగ్రెస్ విలన్ అన్నాడు, బీజేపీని విలన్ అనలే మీరు గమనిస్తే. సో విలన్ అనకపోగా ప్రతిపక్షాల తెలంగాణకు అనుకూలం అన్నారు. ఇప్పుడు ఎవరు ప్రతిపక్షము? మేము అనేక పార్టీల లెటర్లు తెచ్చాం, ప్రతిపక్షం ఒత్తిడి తెచ్చింది అన్నాడు. అంటే బీజేపీ క్రెడిట్ ఇచ్చాడు, కాంగ్రెస్ విలన్ అన్నాడు, కాంగ్రెస్ పార్టీయే విలన్ అన్నాడు. అంటే ఏం రాబోతోంది తెలంగాణలో? ఫ్యూచర్ పొలిటికల్ అలైన్మెంట్, రీఅలైన్మెంట్ ఏమైనా జరుగుతుందా అనే సందేహాలనైతే నేను ప్రసంగం లేవనెత్తింది. అండ్ ప్రభుత్వాన్ని పడగొట్టం, ప్రజలే వీపు సాపు చేస్తారు, ప్రజలే బుద్ధి చెబుతారు అని చెప్పి కేసీఆర్ మాట్లాడారు సార్. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ డే నుంచి మనం గమనిస్తూ ఉన్నాం, ఇంకా 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి ప్రతిరోజు ఎవరో ఒకరు హరీష్ కానీ, కేటీఆర్ కానీ, ఇతర బీఆర్ఎస్ నాయకులు కానీ పదే పదే మాట్లాడేవారు. ఈ మధ్యనైతే మాట్లాడడం లేదు.